సీతారామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. ఇరుక సోషల్ మీడియా ఛానల్ నుండి రామ సంజీవ్ రెడ్డి గారు భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా మెసేజ్ ఇవ్వమని చెప్పి కోరారు. ఈ సందర్భంగా వారికి, వారి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా భారతదేశ ప్రజలందరూ కూడా ఒక అంశాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఆధ్యాత్మికంగా, మోక్షపరంగా ప్రజలకు కావాల్సిన అనేక దేవాలయాలను నిర్మాణం భారతదేశంలో చాలా కాలం నుండి నిర్మాణం జరిగాయి ఇక్కడ. అయితే మొట్టమొదటి ప్రధానమంత్రిగా భారతదేశంలోకి వచ్చిన జవహర్లాల్ నెహ్రూ గారు స్పష్టంగా, అంటే ఆ రోజున్న ఆర్థిక పరిస్థితులు, దేశ ఆర్థిక పరిస్థితులు, బ్రిటిష్ ఇండియా పీల్చి పిప్పి చేసిపోయిన భారతదేశాన్ని ఒక గాడిలో పెట్టడానికి వచ్చని చెప్పి నిరంతరం శ్రమించడం, ఒక కార్యక్రమం చేపట్టి ఉన్న కొద్దిపాటి రిసోర్సెస్తో ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసుకొని ఒక పద్ధతి ప్రకారం డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో గణనీయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ, అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం అనేక పరిశ్రమల అభివృద్ధి చేస్తూనే వ్యవసాయ రంగ ఆధారితమైన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటే ఆయన దృష్టిలో ఆధునిక దేవాలయాలంటే నీటిని ఒడిసిపెట్టి ఆ నీటినంతా కూడా గ్రామాల వైపు, పంట పొలాల వైపు మరలించినప్పుడు మాత్రమే వ్యవసాయ అభివృద్ధి జరుగుతూనే ఈ లోక కళ్యాణం ఉంటుంది, మానవ కళ్యాణం ఉంటుందని చెప్పి గుర్తించి ఆ మహానుభావుడు అనేకమైన ప్రాజెక్టులు తీసుకొచ్చారు. రాయలసీమకు సంబంధించినంత వరకు ఈరోజు ఆయన చేతులారా ఫౌండేషన్ జరిగి ఆ శ్రీశైలం మల్లికార్జునుడి చెంతన, ఆ బ్రహ్మాంబాదేవి చెంతన కృష్ణమ్మ పరుగులు వేస్తుంటే మానవ మేధస్సును ఉపయోగించి అక్కడ ఒక అడ్డుకట్ట వేసి శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం వల్ల ఆ నిలబడిన నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ ఈరోజు రాయలసీమకు ప్రాణాధారమయ్యాయి. అంటే ఎంతో గొప్ప దార్శనికత ఉన్నవాడు, భవిష్యత్తు గురించి ఊహించిన వాడు, దేశాన్ని సౌభాగ్యంగా ఎకనామిక్గా ఎట్లా డెవలప్మెంట్ చేయాలన్న దాని మీద ఆలోచన చేసి ఒక నిర్మాణం చేసి ఇది ఆధునిక దేవాలయాలని చెప్పి నిర్మించిన సందర్భంలో వారి ఫోటోలు ఒకసారి మనం చూడవలసిన అవసరం కూడా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఫౌండేషన్ వేస్తూ ఆ రోజు జరిగిన సమావేశంలో జరిగిన ఫోటోలు మనం చూడవలసిన అవసరం ఉంది. అదేవిధంగానే ఆ శిలాఫలకం మీద చాలా స్పష్టంగా రాశారు, ఇది ఆధునిక దేవాలయాలని, ఆధ్యాత్మిక దేవాలయమైన శ్రీశైలం మల్లికార్జునుడి చెంతన, బ్రహ్మాంబక చెంతన ఆధునిక దేవాలయాలు నిర్మించారు. అది ఆ దేవాలయాలు అంటే ఆధ్యాత్మికమైన దేవాలయమైన శ్రీశైలం మల్లికార్జునుడు మోక్షం ప్రకాశిస్తే ఆధ్యాత్మికత పరంపరంగా ప్రసాదిస్తుంటే జవహర్లాల్ నెహ్రూ గారి విజనరీతో మానవాళి సర్వ మతాలకు, సర్వ కులాలకు, అందరికీ కూడా మానవాళి జీవనానికి అవసరమైన ఒక రిజర్వాయర్, ఒక ప్రాజెక్టు నిర్మాణం గావించారు. అలాంటి ప్రాజెక్టులు, అనేక ప్రాజెక్టులు ఆయన చింతలో పంచవర్ష ప్రణాళికలో రూపుదిద్దుకున్నాయి. నాగార్జున సాగర్ మొదలుకొని బాక్రా రంగాల వరకు కూడా. ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అంశాలు. ఆయన జన్మదిన సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ, అంటే పారిశ్రామిక రంగంలో, విద్యారంగంలో, ఆహార ఉత్పత్తిలో, అటామిక్ ఎనర్జీలో, అన్ని రంగాల్లో కూడా అడుగులు ముందు వేయడానికి ఒక క్రమ పద్ధతిలో పంచవర్ష ప్రణాళిక వేసుకొని తీసుకుపోయిన నాయకుడిని స్మరించుకోవడం, వారి జన్మదినం సందర్భంగా ప్రతి భారతీయ పౌరుడు స్మరించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎరక వారికి